శ్రావణ మాసం అంటే శివుడి ఆరాధన, పూజలు, ఉపవాసాలతో పాటు దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్న కాలంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ సమయంలో తమ శక్తికి తగ్గట్టుగా అవసరమైన వారికి సాయం చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుందని సాంప్రదాయం యొక్క విశ్వాసం. ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం పెరుగుతాయని జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక విశ్వాసాలైతే చెబుతూ ఉన్నాయి. శ్రావణ మాసంలో పేదలకు లేదా అవసరమైన వారికి ఏ వస్తువులు దానం చేయాలని భావిస్తారో ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. శ్రావణ మాసంలో అన్నదానం లేదా బియ్యం లేదా ఇతర ధాన్యాలను అవసరమైన వారికి ఇవ్వటం అత్యంత శుభప్రదంగా అయితే భావిస్తూ ఉంటారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించటం ద్వారా పుణ్యం లభిస్తుందని వారి యొక్క నమ్మకం. కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు పెరగాలని కోరుకునేవారు తమ శక్తి మేరకు ఈ దానం చేయవచ్చని సాంప్రదాయం అయితే చెబుతూ ఉంది. అందులో మొదటిది నల్ల నువ్వుల దానం. నల్ల నువ్వులను దానం చేయటం లేదా శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అయితే పరిగణిస్తూ ఉంటారు. నల్ల నువ్వులను భక్తి శ్రద్ధలతో దానం చేస్తే జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలు, అడ్డంకులు తొలగుతాయని జ్యోతిష్య శాస్త్రం యొక్క విశ్వాసం. ఆర్థిక సమస్యలు తగ్గి మనశ్శాంతి లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. ఇక రెండవది పాలు, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలు దానం చేయటం. శివుడికి తెలుపు రంగు వస్తువులు అత్యంత ప్రీతికరమైనవిగా సాంప్రదాయంలో భావిస్తూ ఉంటారు. అందుకే శ్రావణ మాసంలో పాలు, పెరుగు, నెయ్యి, బియ్యం వంటి తెల్లని పదార్థాలను అవసరమైన వారికి దానం చేయటం వలన శుభప్రదమని చెబుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మానసిక ప్రశాంతత, అలానే స్థిరత్వం లభిస్తాయని వారి యొక్క విశ్వాసం. ఇక మూడవది పచ్చపెసలు. పచ్చని రంగు గల ప్రకృతికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో పచ్చపెసలు వంటి పచ్చని ధాన్యాలను దానం చేయటం కూడా అత్యంత శుభప్రదంగా అయితే భావిస్తూ ఉంటారు. ఈ దానం చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి శివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇక నాలుగవది దానం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దానం అనేది కేవలం సంపద లేదా వస్తువులను ఇవ్వటం మాత్రమే కాకుండా ఇతరులకు అవసరమైనప్పుడు సాయం చేయటం వల్ల మనకు కూడా ఆ ప్రతిఫలం లభిస్తుందని భావిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో దానం చేసేటప్పుడు ఆడంబరానికి దూరంగా నిస్వార్థ భావంతో చేయటం చాలా ముఖ్యమని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు అయితే చెబుతూ ఉన్నాయి. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో వీటిని దానం చేసి మీ యొక్క మంచి ఫలితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.